ఈ వీడియో కేవలం వినోదం కోసం చేసింది. సో జోక్ని జోక్గా తీసుకునే వాళ్ళకి ఇక్కడ కిక్ టన్నుల కొద్దీ వస్తుంది. అలా కాకుండా జోక్ అయినా కూడా మేము సీరియస్గానే తీసుకుంటామనే మనోభావాల బ్యాచ్ ఎవరైనా ఉంటే యూట్యూబ్ మీకోసం యూట్యూబ్ కిడ్స్ అనే ఒక యాప్ తయారు చేసింది. వెళ్ళి దాంట్లో వీడియోస్ చూసుకోండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా విస్తరిస్తున్న వ్యాధి గురించి మాట్లాడుకోబోతున్నాం. లేదు నేను కరోనా గురించి మాట్లాడలేదు, బిగ్ బాస్ గురించి. ఎందుకంటే ఈ తొక్కలో షోను రోజు చేయడానికి మళ్ళీ బొక్కలో రీజన్ కావాలి. మరి ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా జనాల జీవితాన్ని కంపు చేయడంలో కరోనా వేవ్తో పోటీ పడడానికి బిగ్ బాస్ వచ్చేసింది. ఒకే ఒక్క తేడా ఏంటంటే కరోనా వల్ల మనిషి ఒకేసారి చచ్చిపోతే బిగ్ బాస్ వల్ల 90 రోజులు చావాలి, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ టైం నేను బిగ్ బాస్ మీద రోస్ట్ చేసినప్పుడు కొంతమంది బిగ్ బాస్ వీరాభిమానులు ఇప్పుడు ఇలాగే రోస్ట్ అంటారు, బిగ్ బాస్ లో ఆఫర్ వస్తే మాత్రం తోక ఒప్పుకుంటూ వెళ్ళిపోతారు. నీకు ఆఫర్ వస్తే నువ్వు వెళ్ళవా అని కొంతమంది అడిగారు. ఎందుకు వెళ్ళను భయ్యా, నేను ఇంట్లో పని పాట లేకుండా ఉన్నప్పుడు చేసే మొహం కడుక్కోవడం, సోఫాలో కూర్చొని సన్నీ లియోన్తో సాగర సంగమం సినిమా చేస్తున్నట్టు ఊహించుకోవడం, ఇవే అక్కడ కూడా చేయబోతా. ఇవన్నీ ఇంట్లో చేస్తే ఏ బొక్క రాదు, అదే అక్కడ చేస్తే డబ్బులే డబ్బులు. అండ్ బయటకు వచ్చాక ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని హోమ్ టూర్లు అవి చేసుకుంటే ఇక్కడ కూడా డబ్బులే డబ్బులు. దీంతో పాటు బోనస్గా మనకెందుకు ఫ్యాన్స్ అయ్యారో తెలియని ఫ్యాన్ ఫాలోయింగ్లు, ఆర్మీలు, ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్ పేజ్లు. ఈ వ్యధవ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. గురుజీ, ఇంట్లో చెయ్యింది బిగ్ బాస్ లో చేసేది ఒకటి ఉంది. ఏంట్రా అది? పొయ్యి మీద కూర్చున్న పోసన్ లాగా ఇలా అరవడం. ఓస్ ఇంతేనా? ఈ తిట్లు నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఓ రోజు వీధి కోలాల దగ్గరికి వెళ్ళి అక్కడ ట్యాప్ కింద ఉన్న బిందెంత అంతే చాలు, బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వడానికి సరిపడే తిట్లు వాళ్ళే నేర్పించేస్తారు. కామెడీ షో చూసే వాళ్ళని ఎందుకు చూస్తారని అడిగితే కామెడీ కోసం అంటారు. సినిమా చూసే వాళ్ళని ఎందుకు చూస్తారని అడిగితే ఎంటర్టైన్మెంట్ కోసం అంటారు. బిగ్ బాస్ చూసే వాళ్ళని ఎందుకు చూస్తారంటే చండాలమైన రీజన్స్ ఇస్తారు. అది అసహ్యం అసహ్యం. సింగిల్ సిప్ లో మొత్తం తాగు. 3, 2, 1 బాటమ్స్ అప్. Don't forget that you have a back problem. రే ఏంట్రా ఓ మనిషిని ఎంత టార్చర్ పడుతున్నారు? ఇది బిగ్ బాస్ అయినా లేక స్క్విడ్ గేమ్ సిరీస్ లో డిలీటెడ్ సీనా? బిగ్ బాస్ గురుజీ. ఆ స్క్విడ్ గేమ్ లో ఈ క్యారెక్టర్లకి వీళ్ళకి టాస్క్లు ఇచ్చే ఈ బిగ్ బాస్ గాడికి పెద్ద తేడా ఏం లేదు. ఏమయ్యా బిగ్ బాస్, ఇది నీకు ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తే బిగ్ బాస్ అని పేరు తీసేసి స్క్విడ్ గేమ్ లైట్ అని పెట్టుకో, బాగుంటది. ఇప్పుడు కొంతమంది బిగ్ బాస్ వీరాభిమానులు, ఇది మైండ్తో ఆడే గేమ్ రా, నీకు బ్రెయిన్ లేదు అందుకే నీకు ఈ గేమ్ అర్థం కాదు. సరే నాకు బ్రెయిన్ లేదు, ఒక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ బ్రెయిన్ ఏంటో చూద్దామా? This Oppo phone, as it's a China product. కాదు భయ్యా, ఆ ఫోన్ డబ్బులు ఆల్రెడీ చైనాకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నువ్వు ఆ ఫోన్ పాకెట్లో పెట్టుకో, పగలగొట్టుకో, వాడికి పావలా నష్టం ఉంటుందా? లేదు. పోను నువ్వు పగలగొట్టావని ఆడేమైనా ఏడుస్తాడా? లేదు. దెన్ వై? గురుజీ, ఒక డౌట్. కామెడీ షోకి వెళ్తే కామెడియన్ అవుతారు, సినిమాల్లోకి వెళ్తే యాక్టర్ అవుతారు, మరి బిగ్ బాస్కి వెళ్తే ఏమవుతారు గురుజీ? బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే మీకు కావాల్సిన 3 అర్హతలు. 1 2 3 ఎస్. ఇలా సమయం సందర్భం లేకుండా చెప్పుకోలేని చోట చేమ దూరు కుట్టేస్తున్నట్టు ఇలా అరిస్తే చాలు, మీరు కూడా వెళ్ళొచ్చు బిగ్ బాస్ లోకి. ఇంకా అదే చోట మల్టిపుల్ చేమలు కుడుతున్నట్టు అరిచారు అనుకోండి, మీరే టైటిల్ విన్నారు. ఇంకా ఇక్కడ కంటెస్టెంట్లు అందరూ ఒక ఎత్తు అయితే వీళ్ళకి టాస్క్లు ఇచ్చే బిగ్ బాస్ ఇంకో ఎత్తు. ఈయన మాటకి ఇచ్చే గ్యాప్ లో మనం ఏమేం చేయొచ్చు అంటే, మీరిద్దరు ఇంటి సభ్యులను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరిని ఎంచుకున్నారో బిగ్ బాస్కి చెప్పండి. యాక్చువల్లీ ఈ షో బిగినింగ్ లో అందరూ బాగానే ఉంటారు ఫ్రెండ్లీగా, కానీ వాళ్ళని అలా వదిలేస్తే ఆ బిగ్ బాస్ అన్నం దిగుతుందా? దిగదు. సో కామ్ గా ఉన్న కొంపని కంపు చేసి కుంపట్లా మార్చడానికి ఆ బిగ్ బాస్ ఒకరినొకరు చెత్తతో కంపేర్ చేసుకోవడం, ఒకరి మొహాన్ని ఒకరు నీళ్లు కొట్టుకోవడంతో పాటు మొహం మీద పెయింట్ పూయడం, పెంట పూయడం లాంటి పైశాచిక పనులు చేపిస్తాడు. ఇన్ని చేస్తే మహాత్మా అనిపించుకున్న గాంధీ గారే మొహం పగలగొట్టాలని అనుకుంటారు. మామూలు మనిషి ఊరుకుంటాడా? ఊరుకోడు. సో ఆ తర్వాత ఏమవుతుందంటే, నేను చెప్పనండి, చాలా సిగ్గు. వెండి తెరపై చూడ.
గురుజీ వాళ్ళు ఇంతలా అనుకుంటూ ఒకరినొకరు ఇంత టార్చర్ పెట్టుకుంటున్నారంటే ఆ బిగ్ బాస్ టైటిల్ ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడుతుందేమో. సిగరెట్ ప్యాకెట్ మీద ఉన్న ఈ వార్నింగ్ వల్ల ఎంత ఉపయోగమో బయట బిగ్ బాస్ టైటిల్ కూడా అంతే ఉపయోగం. కుందతిలే కుమరనికి